సంఖ్యాకాండం 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీరు కనాను దేశంలోనికి ఇప్పుడు వెళుతున్నారు. ఆ కనాను దేశంలో వారికి ఉండవలసిన పొలిమేరల గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటి చెప్పండి? పొలిమేర, సరిహద్దులు. ఇవన్నీ కూడా వారికి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశం యొక్క సరిహద్దులు. ఏంటి చెప్పండి? వాగ్దాన దేశం యొక్క సరిహద్దులు. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసి నడిపించిన దేశము కాబట్టి మరి వారు వాగ్దానము చేసిన ఆ దేశమునకు ఉండవలసిన సరిహద్దుల గురించి ఈ అధ్యాయం అంతా చెప్పబడింది. ఆ యొక్క సరిహద్దులను కూడా మరి ఎవరు నియమించాలి అనేది, ఆ సరిహద్దుల ప్రకారము ఎవరు ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి అనే వారి యొక్క పేర్లు కూడా ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నాయి కదండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక స్వాస్థ్యాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ స్వాస్థ్యం దాకా వచ్చారు కాబట్టి ఇప్పుడు మోషే ఉండడు. తర్వాత మోషే కనానికి వెళ్ళడు కాబట్టి మరి మోషే ద్వారా ఇవన్నీ కూడా సంగతులను ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు వారందరికీ వాళ్ళు చేయవలసిన పనులు అంతకుముందు 34వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో కూడా చివరిలో మీరు కనానికి వెళ్ళాక ఫస్ట్ ఏం చేయాలి? దేశాన్ని మీరు పవిత్రపరచాల. అక్కడ ఉన్న అపవిత్రమైన వాటన్నిటిని కూడా తీసివేసి దేశాన్ని పవిత్రపరచండి. దేశాన్ని పవిత్రపరిచి మీరు స్వాధీనము చేసుకొని ఆ యొక్క దేశంలో మరి మీరు నివసించండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆ దేశంలో మరి దేవుడు కూడా వారితో కలిసి ఉండాలి అంటే ఆ దేశము వారు ఉండే నివాసాలు కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధతను గురించి అక్కడ తెలియజేశాడు. రెండవది ఏంటంటే ఇక్కడ వాగ్దాన దేశం యొక్క సరిహద్దులు, పొలిమేరలు కదండి. మనం ఎక్కడ స్థలం కొనుక్కున్నా, భూమి కొనుక్కున్నా, పొలం కొనుక్కున్నా దానికంటూ ఒక సరిహద్దు ఉంటుంది. ఒక పొలిమేర, ఒక సరిహద్దు అనేది ఉంటుంది. సరిహద్దు రాళ్ళు అనేవి కూడా మనము పాటించుకుంటాం. అలాగే మరి ఆ వాగ్దాన దేశంలోనికి వెళుతున్నప్పుడు కూడా ఆ దేశము వారికి ఇచ్చిన స్వాస్థ్యము ఎంతవరకు సరిహద్దు దేవుడు ఖచ్చితంగా తెలియజేశాడు. ఒకవేళ సరిహద్దు వీళ్ళకి తెలియదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ప్రక్కనున్నది కూడా మాదే అనుకుని వెళ్ళారనుకోండి, వాళ్ళు వీళ్ళపైకి యుద్ధానికి వచ్చేస్తారు. వీళ్ళపైకి అందుకనే మనం రాసుకునేటప్పుడు కూడా సరిహద్దు ఎన్ని అడుగులు చుట్టూ, పొడవు, వెడల్పు అనేది మొత్తం కూడా మనం చక్కగా రాసుకుంటాం. అంటే మామూలుగా ఇక్కడ 4 దిక్కులు మనకు ఉన్నది అని చెప్పండి. అందుకనే ఇక్కడ ఎన్ని దిక్కుల గురించి చెప్పాడు? ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. తూర్పుకి ఏది మీకు సరిహద్దు, ఉత్తరానికి ఏది సరిహద్దు, దక్షిణానికి ఏది సరిహద్దు, అలాగే పడమటి దిక్కున ఏ ఏ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి, ఏ ఏ నదులు మరి ఆ యొక్క ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడినాయి అన్నమాట. అందుకనే దేవుడు వారికి ఇచ్చేటప్పుడు చూడండి ఎంతో క్రమమైన పద్ధతిలో ఈ భూమి మీద ఒక భూమిని దేవుడు వారికి ఇచ్చినా కూడా ఆ యొక్క సరిహద్దును, పొలిమేరలను నియమించేసేసి ఆ పొలిమేరలు దాటి వీరు వెళ్లకుండా, వీళ్ళు వెళితే ఆ పొలిమేరలు దాటి అది వీరి దేశము కాదు, దేవుడిచ్చింది కాదు, అది లోకము. ఇంకా అదేంటి చెప్పండి? లోకం. ఆ కనాను మాత్రమే దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి ఆ దేవుడు వారికి ఇచ్చిన ఆ స్వాస్థ్యములోనే ఆ స్థలాన్ని పరిశుద్ధపరచుకొని ఆ స్థలంలోనే మరి వారు ఉండునట్లుగా దేవుడు వారి యొక్క సరిహద్దులను గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. వారి యొక్క సరిహద్దులు, పొలిమేరలను, వారికి ఇవ్వబడిన స్వాస్థ్యము గురించి ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. మన భారతదేశానికి కూడా ఉంటాయి సరిహద్దులు, తెలుసా? చిన్నప్పుడు సోషల్లో ఎల్లలు అంటాం. మనం ఏమంటాం? భారతదేశపు యొక్క ఎల్లలు ఏంటనే ఉంటుంది ప్రశ్న సోషల్లో. గుర్తుందా అందరికీ? మన భారతదేశం యొక్క సరిహద్దులు ఏంటి? ముందు మన దేశాన్ని కూడా తెలుసుకోవాలి కదా, ఎక్కడుంటున్నాము. అవునా? 2 గుర్తున్నాయి. తూర్పు, పడమర ఏముంది? ఉత్తర దక్షిణంలో ఏముంది తెలీదా ఎవరికి? పర్వతాలు ఏముంటాయి? ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది. ఇటు పడమరనేమో బంగాళాఖాతం. ఏముంటుంది? పడమర బంగాళాఖాతం, తూర్పున అరేబియా సముద్రం. దగ్గర మనకి 3 భాగాలు నీళ్లతోటే
సముద్రాలతోటే నిండిపోయింది. ఒక భాగమేమో హిమాలయ పర్వతాలు మనకి సరిహద్దులు. ఇవన్నీ కూడా సరిహద్దులు. ఇక దేశాలు చెప్పుకుంటే కనుక అటువైపు పాకిస్తాన్ ఉంటుంది, ఇటువైపు చైనా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టూ నీళ్ళే. ఇక్కడ 3 భాగాలలో చుట్టూ కూడా నీళ్ళే. తూర్పున ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా. అవన్నీ కూడా వారి యొక్క భూభాగాలు. అందుకనే చూడండి, అప్పుడప్పుడు పాకిస్తాన్ ఆక్రమణదారులు భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేసారు. వాళ్ళు కనుక ఆ బార్డర్ లైన్ దాటి వచ్చేసారు అనుకోండి, యుద్ధాలు అయిపోతాయి. ఈ దేశానికి ఆ దేశానికి మధ్యలో ఏమైపోతాయి? యుద్ధాలు అయిపోతాయి. అందుకని ఇటు చైనాకి మనకి మధ్యలో కూడా హిమాలయ పర్వత శ్రేణులు అడ్డుగా ఉంటాయి. వాళ్ళు పొరపాటున కనుక అది దాటి యువతలకు వచ్చారనుకోండి, లేదా మన వాళ్ళు దాటి ఏ ఒక్క వ్యక్తి అవతలకి వెళ్ళినా కూడా ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధాలు వచ్చేస్తాయి. అందుకనే ఈ దేవుడు ఇచ్చిన స్వాస్థ్యమును కూడా దాటి ఎవరితో కూడా సమస్యలు లేకుండా, అందుకని ఆ సరిహద్దులని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఆ సరిహద్దులు ఏంటంటే త్వరగా నేర్చేసుకుందాం. దక్షిణంలో సీను అరణ్యం నుంచి ఎదోము వరకు ఉంటుంది. అంతేకాకుండా దక్షిణంలో ఉప్పు సముద్రం నుండి తూర్పు తీరం వరకు ఉంటుంది. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అరబ్బీము కనుమ దగ్గర సీను వరకు అది ఉంటుంది. దక్షిణము నుండి కాదేశ బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగుతుంది. అంటే దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాలన్నిటి పేర్లు చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతాల గుండా వెళ్ళి ఇక్కడ నుండి అక్కడ వరకు, అక్కడ నుండి అక్కడి వరకు కూడా మరి ఇదంతా కూడా సాగుతుంది. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. అది దక్షిణము. పడమట ఏముందంట? మహాసముద్రం. ఏముందంట? ఇది మెడిటేరియన్ సీ అంటారు. మహాసముద్రము. పడమర మహాసముద్రమే వాళ్ళకి. మనకి బంగాళాఖాతం ఉన్నట్టుగా వాళ్ళకి మహాసముద్రం ఉంది. ఆ పడమట అదే మీకు పడమర సరిహద్దు. అంటే ఇక బంగాళాఖాతం కాదు, ఆ మహాసముద్రం దాటి వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదనమాట. ఉత్తరం వైపునేముంది? మహాసముద్రము దగ్గర నుంచి హోరుకొండ వరకు ఉత్తరం యొక్క సరిహద్దు. హోరుకొండ దగ్గర నుండి ఇంకా హమాతుకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసేరాను నద్ద ఉండును. అదే మీకు ఉత్తరపు సరిహద్దు. పడమరనేమో మహాసముద్రము, ఉత్తరము దిక్కునేమో ఆ హోరు కొండ దగ్గర నుండి సముద్రం దగ్గర నుంచి మొదలుకొని ఈ జిప్రోను హసేరాను వరకు కూడా ఉత్తర దేశం యొక్క సరిహద్దులు ఉన్నాయి. తర్వాత చివరిగా తూర్పు సరిహద్దు హసేరాను నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకునేవలను. షెపాము నుండి సరిహద్దు అయ్యీనుకు తూర్పున రిబ్లా వరకు. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రము నొడ్డును తగిలి ఉండును. కిన్నెరెతు సముద్రము అంటే దీన్నే గలిలయ సముద్రం అంటారు. కొత్త నిబంధనలో ఏమంటారు? తిబెరయ సముద్రము, గలిలయ సముద్రము, కిన్నెరెతు సముద్రం, ఇవన్నీ కూడా ఒకటే. ఆ ఒడ్డు వరకు కూడా అది ఉంటుంది. ఆ సరిహద్దు అది తూర్పు సరిహద్దు. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దాకా వ్యాపిస్తుంది. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యలో ఉన్న దేశము మీదై ఉండును. అంటే ఈ చుట్టూ ఉన్న సరిహద్దులు కాకుండా మధ్యలోది మీది. ఆ సరిహద్దులు దాటి మీరు వెళ్ళకూడదు. ఆ యొక్క సరిహద్దులు దాటి మీరు వెళ్ళకూడదు. అందుకనే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర ఏ దేశాలు మీకు సరిహద్దులు, ఏ సముద్రాలు మీకు సరిహద్దులు, అవి దాటి వెళ్ళక ఉండునట్లు దేవుడు ఖచ్చితంగా వారి యొక్క సరిహద్దులన్నీ కూడా చెప్పినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో మోషే ఇజ్రాయేలులతో మీరు చీట్లు చేత పొందబోచున్న దేశం ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవలనని ఆజ్ఞాపించెను. ఎవరెవరికి ఇవ్వాలి ఇప్పుడు ఈ సరిహద్దులు? ఈ సరిహద్దులతో కూడిన దేశము 9 గోత్రాలకి. ఎన్ని గోత్రాలకి? 9 గోత్రాలకి, మనష్షే అర్ధగోత్రానికి. ఎందుకంటే మనష్షే కుటుంబంలో కొద్దిమందికి యోర్దాను అవతల స్వాస్థ్యం తీసుకున్నారు. రూబేను, గాదు అనే గోత్రాలు అవతల స్వాస్థ్యం తీసుకున్నారు. అందుకనే 2.5 గోత్రాల వరకు అవతల ఉంది కాబట్టి 9.5 గోత్రాలకి ఈ యొక్క సరిహద్దు గల వాగ్దాన దేశమును వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబ ప్రకారము రూబేనీలు, గాదీలు అక్కడ స్వాస్థ్యం పొందుకున్నారు. మనష్షే అర్ధగోత్రం వారు కూడా అక్కడ స్వాస్థ్యం పొందుకున్నారు. ఆ 2 గోత్రపు వారు, అర్ధగోత్రపు వారు సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరికో వద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను వారు పొందారు. ఏ దిక్కున స్వాస్థ్యాలు పొందుకున్నారు వీళ్ళు? ఇప్పుడు తూర్పు దిక్కున యోర్దాను అవతల వాళ్ళు స్వాస్థ్యాలను పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
అంటే ఇవన్నీ కూడా దేశం యొక్క సరిహద్దులు. దేవుడు ఏదైనా కూడా మనకు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్న తర్వాత ఆ వాగ్దాన దేశం యొక్క సరిహద్దులు దాటి మనం వెళ్ళకూడదు. ఏం చెప్పండి? చాలాసార్లు దేవుడు మనకి మేలులు చేస్తాడు, వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. నెరవేర్చిన తర్వాత మనం ఏం చేస్తాం? అవన్నీ అనుభవించిన తరువాత మనం ఏం చేస్తాం? మనకు నచ్చినట్టు చేస్తాం, మనకి నచ్చినట్టుగా మనం చేస్తూ ఉంటాం. అందుకనే వాగ్దాన దేశము, దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చుతున్నప్పుడు, ఆ వాగ్దానాలను మనం అనుభవిస్తున్న సమయంలో మనకి కూడా ఆత్మీయ జీవితానికి కూడా కొన్ని సరిహద్దులనే ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఆత్మీయ జీవితానికి కూడా కొన్ని సరిహద్దులనే ఉంటాయి. ఇంతకుముందు చెప్పా, ఏంటి చెప్పండి? అది కాదు. ఆత్మీయ జీవితానికి మనం కంచె వేసుకోవాలని చెప్పా. ఆ కంచె దేంతో నాటుకోవాలని చెప్పాను. అది కూడా రూతు గారింట్లోనే చెప్పా. అవునా? అందుకనే వాక్యం వినమనేది. మనకు తెలియదు ఇప్పుడు ఏం కంచేసుకుంటారు మీరు. అన్నిటికీ ప్రార్థన అనేది మనకి కంచె ఉంటుంది. కానీ మనము వేసుకోవలసిన సరిహద్దు కంచె ఏంటంటే ఆజ్ఞలు. ఏం చెప్పండి? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సీనాయి పర్వతం పైన వీళ్ళకి ఏమి ఇచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, న్యాయ విధులు ఇచ్చాడు, శాసనాలు ఇచ్చాడు. ఆ ఉపదేశంలో వాళ్ళు నిలిచి ఉండాలి, వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞలలో నిలిచి ఉండాలి. ఆ ఇచ్చిన కట్టడలలో వాళ్ళు ఏం చేయాలి? కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. దాని ప్రకారమే ఏం చెప్పాడు దేవుడు? వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చి నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి, నా కట్టడల ప్రకారం నడుచుకోండి. ఈ యొక్క సరిహద్దు దాటి మీరు వెళ్ళకూడదు, సరిహద్దు దాటి మరి మీరు వెళ్ళకూడదు. అందుకనే దేవుడు మనల్ని ఎక్కడ నాటాడు? ఒక వాగ్దాన దేశంలో, వాగ్దాన దేశాన్ని, స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ ఆత్మీయ జీవితానికి ఈ ఆజ్ఞలు అనేవి మనకి సరిహద్దులుగా పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? ఆజ్ఞను దాటితే ఏమవుతుంది? ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది చెప్పండి? అవునా కాదా? ఆజ్ఞను అతిక్రమిస్తే, అందుకనే ఆజ్ఞ అనే కంచెలను మనం వేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ కంచెను దాటి మనం వెళ్లకుండా, ఓహో ఇక్కడ నాకు కంచె ఉంది, నేను ఈ దారిలో వెళ్ళకూడదు అనేది మనకు తెలుస్తుంది. ఆ ఆజ్ఞలనే కంచెలను వాక్యం విన్నప్పుడల్లా మనం ఏం చేయాలి చెప్పండి? ఆజ్ఞ అనే కంచెలని మన ఆత్మీయ జీవితానికి చుట్టూ కంచెలుగా వేసుకోవాలి. ఒక కట్టడ, ఒక నియమము, ఆ నియమము, కట్టడ, రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి లేదనుకోండి, మన ఆత్మీయ జీవితానికి ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటాం, ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటాం. మన ఒక క్రమమైన జీవితం అనేది ఉండదు. క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ జీవితం అనేది మరి మనకు ఉండదు. సరిహద్దులు ఎందుకు నియమించారు? మనం అవతలికి వెళ్ళకుండా, అవతలి వాళ్ళు యువతలికి రాకుండా. ఇప్పుడు దేవుడు మనల్ని లోకంలో నుండి ప్రత్యేకించుకొని తన వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి దేవుడు నడిపించాడు. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇస్తానని ఇప్పుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలను మరి మనం పొందుకుంటున్న తర్వాత మనం ఏం చేయాలి? భూ సంబంధమైన వాగ్దానాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. దీని తర్వాత పరలోక సంబంధమైన స్వాస్థ్యం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. కనానులో వాగ్దాన దేశాన్ని వాళ్ళు పొందుకున్నారు. మనము కూడా దేవుని యొక్క వాగ్దానాలని మనం స్వతంత్రించుకుంటా ఉన్నాం. పొందుకుంటున్నామా లేదా? ఎన్ని వాగ్దానాలు నెరవేరుతున్నాయి? మన పాదములకి రాయి తగలకుండా ఆయన దేవదూతలను కాపుదలుగా ఉంచాడు. వాగ్దానమా లేదా? మన పాదాలకి రాయి తగలకుండా దేవుడు ప్రతినిత్యం కాపాడుతున్నాడా లేదా? రాత్రి వేళ భయం ఉండదు, పగటి వేళ ఎగురు బాణం, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగం మన దగ్గరికి రాకుండా దేవుడు ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నప్పుడు మరి మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనే సరిహద్దులని మరి మనం నియమించుకున్న వారిగా ఉన్నట్లయితే ఆ సరిహద్దు దాటి మనం ఎప్పుడైతే వెళతామో అక్కడ ఎవరుంటారు చెప్పండి? సరిహద్దు వేన బయట శత్రువులే. వాడు మనల్ని శత్రువుగా చూస్తాడు, మనకి వాడు శత్రువే. శత్రు దేశం అంటారు. మిత్ర దేశాలు ఉంటాయి, శత్రు దేశాలు ఉంటాయి. దేశాలకి అవతల, సరిహద్దులకు అవతల, అవునా? మిత్ర దేశాలు ఉంటాయి, శత్రు దేశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు కాబట్టి మరి ఆ దేశంలోనికి ఆ యొక్క సరిహద్దు దాటి మనం బయటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరు పొంచి ఉంటారు రెడీగా?
మన శత్రువైన అపవాది గర్జన సింహంలాగా మన సరిహద్దు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వీళ్ళు బయటకు వస్తారా, ఎప్పుడు వీళ్ళని మింగాలా, ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడెప్పుడు మింగాలని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? సరిహద్దు ఆజ్ఞలు అనే కంచెలు మనం నాటుకోకపోగా కంచెలు పీక్కొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఏం చేస్తుంటాం చెప్పండి? ఈ ఆజ్ఞ ఉంది కానీ ఈ ఆజ్ఞ ప్రకారం చేయాలంటే నేను అవతలికి వెళ్ళలేను, ఈ ఆజ్ఞ ప్రకారం చేయాలంటే నేను అవతలికి పోలేనని చెప్పి మనమే ఏం చేస్తాం? ఆజ్ఞ అనే కంచెని పీకేసుకొని, ఆ కర్రని పీకేసుకొని సందు చేసుకొని దొడ్డిదారిని వెళ్ళిపోతాం. సందు చేసుకొని దొడ్డిదారిని అవతలికి వెళ్ళిపోయి ఏం చేస్తాం చెప్పండి? మనకి మనమే వాడికి అప్పగించుకుంటాం, మనకి మనమే వాడిని అప్పగించుకుంటాం. అందుకే చెప్పా, దేవుని కాపుదలలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం. చాలా నెలలు చెప్పా, ఎందుకు దేవుని కాపుదలలో ఉండలేకపోతున్నాం? దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానములలో మనం నిలిచి ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఆ పరిశుద్ధ స్థలాన్ని మనం స్వాధీనపరుచుకొని, ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకొని అందులో మనం నిలిచి ఉండకుండా సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సరిహద్దులు దాటి మనం అవతలికి వెళ్ళిపోవడం ద్వారా శత్రువు సులువుగా దాడి చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మరి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, ఎంతో భక్తిగా జీవిస్తున్నాం. సులువుగా అపవాదం ఎందుకు పట్టుకుంటున్నాడు చెప్పండి? మనల్ని మనమే అవతలికి వెళ్ళి వాడికి మనల్ని మనం అప్పగించేసుకుంటున్నాం, వాడికి మనల్ని మనము అప్పగించుకుంటాం. అందుకనే ఎప్పుడు ఎంతవరకైతే దేవుని యొక్క ఆ సరిహద్దుల లోపల మనం నివసించి ఉంటామో అంతవరకు మనకి క్షేమం ఉంటుంది, కాపుదల ఉంటుందండి. ఎలా ఉంటుంది చెప్పండి? క్షేమము, కాపుదల ఉంటుంది. అందుకనే ఉన్నత ఉపదేశమందున ఆ పాట నేను ఎందుకు పాడానంటే అదే, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. దేవునికి స్తోత్రం. మనల్ని ఎక్కడ నాటాడు ఇప్పుడు దేవుడు? ఒక ఉన్నతమైన ఉపదేశానికి మనల్ని నడిపించాడు. అరణ్య మార్గం గుండా దేవుడు మనల్ని నడిపించుకుంటూ ఒక ఉన్నతమైన ఉపదేశము గల స్థలమునకు మనల్ని నడిపించాడు. సత్తువ గల సంఘానికి నడిపించి కంచెగల తోటలో మనల్ని దేవుడు ఏం చేశాడంట? నాటాడు. ఒక కంచెగల తోటలో మనల్ని ఉన్నంత వరకు కూడా మనకి ఏ సమస్య ఉండదు. అంటే అందులో నిజంగా దేవుని కృప కనపడతా ఉంది. ఏంటి చెప్పండి? అందుకనే ఆయన కృప వెంబడి కృపను మనకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టే ఇటువంటి ఒక క్షేమకరమైన సరిహద్దులు గల కంచెగల తోటలో దేవుడు మనల్ని, ఆ దేవుని మందిరము, దేవుని సంఘము అనే ఒక కంచెగల తోటలో మనల్ని నాటాడు. అందుకనే దేవుని మందిరములో, ఆ మందిరములో ఉన్నంత వరకు, ఆ సహవాసములో ఉన్నంత వరకే మనకి క్షేమం ఉంటుంది. ఆ సహవాసము, మందిరము అనే కంచె దాటి మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతామో మనకి క్షేమము ఉండదు. అంత ఉన్నంత వరకు కూడా మనం చేసే ప్రతి ప్రార్థన, ఆ కృప మనకి తోడుగా ఉంటుంది. మన ప్రార్థనలు, మన కృప, దేవుని యొక్క వాగ్దానాలు మరి మనకి తోడుగా ఉంటున్నాయి. వాగ్దాన దేశము, వాగ్దానం ద్వేషము, ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకున్న తరువాత మరి ఈరోజు మనం సరిహద్దులు దాటి వెళ్ళేవారిగా ఉంటున్నామా? సరిహద్దు లోపల కంచెగల తోటలో దేవుడు నాటిన స్థలములో మనం ఎదిగే వారిగా ఉన్నామా? ఎలా ఉండాలి ఇప్పుడు? మరి మనము కంచెగల తోటలోనే ఆ దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దాన దేశాన్ని, ఆ స్వాస్థ్యములో మరి మనము ప్రతినిత్యము ఎదిగేవారిగా ఉండాలి. కాబట్టి మరి ఆ యొక్క పొలిమేరలు గల దేశము, సరిహద్దులు గల దేశాన్ని దేవుడు ఆ దినమున వారికి దయచేసినట్టుగా చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 24వ వచనం చూడండి. అక్కడ దేవుడు వారికి ఎట్లా ఏమని వాగ్దానం చేశాడో. నిర్గమాకాండం ఎవడు
చూడండి ఇక్కడ, ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. అక్కడ ఎవ్వరు ఉండకుండా వాళ్ళందరినీ వెళ్ళగొట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశంలో గొప్పవైన పొలిమేరలు దేవుడు వారికి దయచేశాడు. అంతేకాదు, నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎవ్వడు ఆశపడకుండా దొంగిలించకుండా, అపవాది మన వాగ్దానాలు దొంగిలించకుండా ఉండాలంటే మనం ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఎవడు నాలో నిలిచి ఉంటాడో, నేను ఎవరిలో నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. కంచెగల తోటలో ఒక మొక్కగా దేవుడు మనల్ని నాటినప్పుడు ఆయనలో నిలిచి ఉన్నంత వరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని ఎవ్వడు దొంగిలించలేడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ ఎలాగున్నాయి? మనందరి విషయంలో అవునన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరటం లేదు, అపవాది అవి నెరవేరకుండా ఆటంకపరుస్తున్నాడు అంటే మనం కంచెగల తోటలో ఏమి లేని చెప్పండి. అక్కడేమో దేవాలయము అంటే వారికి సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ కూడా దేవుని మందిరంలో కనబడాలని చెప్పారు. ఇప్పుడు మనకు దేవుడు నియమించిన ప్రతిదిన బలులు కూడా ప్రతిరోజు ఉన్నాయి కదా, మనం నేర్చుకున్నాం కదా. ప్రతిరోజు అర్పించే బలులు, ప్రతి వారానికి ఒకరోజు అర్పించే బలి, ఉదయ సాయంకాలాలు అర్పించే బలులు, అంటే ఆ సహవాసము ప్రతిదినము మనము సహవాసము ద్వారా వాక్యములో ఎడతెగని ప్రార్థనా జీవితములో ఆ కంచెగల తోటలో మనం ఎదుగుతూ ఉన్నట్లయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ప్రతి వాగ్దానముని మనము స్వాధీనపరుచుకుంటాం. ప్రతి వాగ్దానాన్ని మనం ఏం చేస్తాం? స్వాధీనపరుచుకుంటాం. అపవిత్రమైనది ఏదైనా మనలో ఉంటే దానిని మనం ఏం చేయాలి? ముందు వెళ్ళగొట్టుకుంటూ వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ వాటిని అనుభవిస్తూ మరి మనము వెళ్ళేవారిగా ఉండాలి. కానీ మనం ఎందుకు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నాము? ఎందుకు అన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరటం లేదు అంటే కంచెగల తోటలో నుండి బయటికి జంప్ అవుతున్నాం. మనం సరిహద్దు దాటి వెళుతున్నాం. ఆజ్ఞలు కట్టలు అనే కంచెలు మనం వేసుకోవాల్సింది పోయి మనమే పీక్కొని వెళ్తున్నాం. పోనీ వాడు బీకుతున్నాడా, మనం బీక్కుంటున్నామా? చెప్పండి. ఆ సరిహద్దు కంచెలను ఎవరు లాగేస్తున్నారు? మనమే లోకంలోనికి వెళ్ళాలని లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తూ అవతలికి వెళ్ళడం ద్వారా మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన వాగ్దానాలని స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో, మరి సరిహద్దులు గల అన్ని పొలిమేరలను నేను విస్తరింపజేస్తా, వాళ్ళని వెళ్ళగొట్టేసి నీ పొలిమేరలను విస్తరింపజేస్తా, గొప్పవిగా చేస్తారని వాగ్దానం ఉంది. ఈరోజు మన సరిహద్దులని మరి మనం విశాలపరుచుకోవాలి అంటే మొట్టమొదటగా అక్కడ ఉన్న అపవిత్రమైన జనాంగాన్ని వెళ్ళగొట్టాలి. అపవిత్రమైన శరీరాశలను లోకాశలను వెళ్ళగొట్టే వారిగా ఉండాలి. పరిశుద్ధతలో మరి మనము నిలిచి ఉండే వారముగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 8వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 32:8. అంతే. చూడండి అక్కడ ఎవరు వారికి సరిహద్దులు నియమించారంట? మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దు గీత గీసింది ఎవరు? మహోన్నతుడైన దేవుడు. ఈరోజు ఆ సరిహద్దును మనం లక్ష్య పెడుతున్నామా, లక్ష్య పెట్టట్లేదా? దేవుడు ఒక గీత గీశాడండి, సరిహద్దు రేఖ గీశాడు మనకి, దాటి వెళ్ళొద్దు మీరు అని. ఎందుకంటే నరజాతులను దేవుడు ప్రత్యేకించేశాడు. సమస్త జాతులలో నుండి, నరులలో నుండి మనల్ని ఏం చేశాడు చెప్పండి? ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనల్ని ఏర్పరిచి ఒక సరిహద్దు రేఖను మనకి గీశాడు. సరిహద్దులను మనకి నియమించి ఈ సరిహద్దులో మీరున్నంత వరకు నేను ఇచ్చిన ప్రతి మాటను మీరు విన్నప్పుడు, నా ఆజ్ఞల ప్రకారము కట్టడల ప్రకారము మీరు గైకొన్నప్పుడు వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరుతాయి. చెప్పారా లేదా? నిర్గమాకాండంలో, లేవీ కాండంలో మీరు నా మాట గైకొనిన ఎడల ఈ దీవెనలు మీకు వస్తాయి. నా మాట వినకపోతే ఏ శాపాలు వస్తాయి అన్నీ కూడా మరి మనము ఆ దీవెనలన్నీ కూడా మీతో నేర్పించాను నేను.
అంటే చూడండి, మహోన్నతుడైన దేవుడే స్వాస్థ్యాన్ని విభాగం చేసి విభజించి వారికి ఆస్తినిచ్చాడు. నరజాతిలో నుంచి మనల్ని ప్రత్యేకించాడు. మన లెక్కను బట్టి మనకి సరిహద్దును నియమించాడు. మన సామర్థ్యం చొప్పున మనకు తలాంతులు ఇచ్చాడు. మన సామర్థ్యం చొప్పున మరి మనకి ఆయన కృపను దయచేస్తూ, దీవెనను దయచేస్తూ సరిహద్దులని ఆయన మనకు నియమించాడు. చూడండి, ఇప్పుడు దేవుడు ఇచ్చిన సరిహద్దులు, దేవుడు గీసిన సరిహద్దులని మనం దాటి వెళుతున్నామంటే మనకి ఎంత ధైర్యం ఉంది చెప్పండి. మళ్ళీ ఏమి ఎరగనట్టు భయపడతాం. నిజంగా భయపడితే నువ్వు గీత దాటిపోతావా? అవతల వాడు గర్జించి సింహంలాగా తిరుగుతున్నాడని నీకు తెలుసు. నిజంగా నువ్వు అపవాదికి భయపడే వ్యక్తివి అయితే నువ్వు సరిహద్దు దాటిపోతావా? సరిహద్దు దాటి వెళ్ళి మళ్ళీ వాడు తరుముతుంటే భయపడి మళ్ళీ ఎక్కడికి వస్తాం? గీత దాటి లోపలికి వచ్చి వాడు తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు? సరిహద్దు దాటి మనం వెళ్ళాం బయటికి. సరిహద్దు దాటి ఇప్పుడు ఒక్కసారి ఇండియా బార్డర్ దాటి ఎవరన్నా వెళ్ళనియండి, ఎంత పెద్ద యుద్ధమే జరుగుద్ది. ఆత్మీయ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి మనలో? యాకోబు పత్రికలో ఏమని రాశాడు? మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? 5:1 యాకోబు 5:1 చదవండి. మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? 4:1 ఎక్కడొచ్చింది యుద్ధం? బార్డర్ దాటడానికి ఏంటంటే అవకాశం, ఈ అవయవం, ఈ శరీరంలో ఉన్న భోగేచ్ఛలు. అవునా? లోకంలో అది ఉంది కదా, లోకంలో అది కావాలని ఈ శరీరంలో ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మనం సరిహద్దు దాటి అవతలికి వెళ్తాం. భోగేచ్ఛ, ఆ భోగ సంబంధం, ఇహలోక సంబంధమైనవి, ఆ ఇహలోక భోగాలకి ఆశపడి మనము లోకంలోనికి వెళ్ళడం ద్వారా మనలో ఏం జరుగుతున్నాయి చెప్పండి? ఇప్పుడు యుద్ధము, పోరాటము. ఇండియా బార్డర్ దాటితే ఎలాగైతే దాటి ఎవరొచ్చినా ఎవరెళ్ళినా ఎలాగైతే యుద్ధాలు జరుగుతాయో, ఏ దేశానికైనా ఒక సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దు రేఖను దాటితే యుద్ధాలు, పోరాటాలే. ఈరోజు మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుడు ఒక సరిహద్దు రేఖను నియమించాడు. వాగ్దానపు సరిహద్దులు. ఆ సరిహద్దు దాటి దేని కొరకు వెళ్తున్నావు? అవయవాలలో పుట్టు భోగేచ్ఛల కొరకు. దేని కొరకు? ఈ అవయవాలు. ఎందుకంటే అక్కడి నుంచి దేవుడు మనం ప్రత్యేకించి తీసుకొచ్చేసాడు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ మనం ఐగుప్తుకి చూసి వాళ్ళలో ఏం కోరికలు పుట్టాయి? ఐగుప్తులో ఏమేమి తిన్నామని గుర్తు తెచ్చుకున్నారు? దోసకాయలు, కాకరకాయలు, కీరా దోసకాయలు, ఇంకా మాంసము కుండల దగ్గర తిన్నాము. అంటే ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చిన మనకి మళ్ళీ ఆ లోకం నుండి విడిచిపెట్టి బయటికి రావాల్సిన మనలో మళ్ళీ కొన్ని ఆ పాప సంబంధమైన కోరికలు మన అవయవాలలో పుట్టడం ద్వారా మనలో యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. అంటే మనంతటా మనమే వెళ్ళి అపవాదిని పిలుచుకుంటున్నాం, రా యుద్ధం చేద్దామని. ఏం చేస్తున్నాం చెప్పండి? మనంతటా మనమే వెళ్ళి వాడిని పిలిచి ఏమంటారు చూసారా? గిల్లి కయ్యం పెట్టుకున్నట్టు. ఏంటంట? గిల్లి కయ్యం పెట్టుకుంటున్నాం. దేవుడు చక్కగా వాగ్దానాలు దేశం ఇచ్చి, ఈ సరిహద్దులో మీరు ఉండండి, ఈ ఉపదేశంలో నిలిచి ఉండండి, ఈ కంచెగల తోటలో మీరు ఉండండి, చక్కగా వాక్యంలో ఎదగండి, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, ఏ తెగులు మీ గుడారంకి సమీపానికి రాదు, ఏ రోగం మిమ్మల్ని ఏమీ చేయలేదు, అపవాది మీ దగ్గరికి కూడా రాడు అని మనం అంటే, మనం కావాలని బయటికి వెళ్ళి గిల్లి కయ్యాలు పెట్టుకొని వాడిని పిలుచుకొని మళ్ళీ బాబా నా జీవితంలో ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని చెప్పుకుంటామండి. ఎందుకు? మనం వెళ్ళి గిల్లి కయ్యం పెట్టుకుంటున్నాం వాడితోటి. ఎందుకు చేయమంటున్నాడా? దేవుడు అవి చేయొద్దు అంటున్నాడా? అందుకనే ఆత్మీయ జీవితానికి కూడా మరి మనము సరిహద్దులు మరి మనం నియమించుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎటువంటి పాప సంబంధమైన పోరాటాలు మన జీవితంలో లేకుండా దేవుడు మనకి నెమ్మదిని, సమాధానాన్ని దయచేస్తాడు. లోకంలో నుంచి ప్రత్యేకించబడిన మనము తిరిగి లోకము వైపు చూడకుండా, ఆ లోకాశల వైపు మనం చూడకుండా ఉంటే మనలో యుద్ధాలు, పోరాటాలు ఉండవు. సరిహద్దు లోపల మనము క్షేమాన్ని మరి మనము కలిగి ఉండే వారముగా ఉండాలి. అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.